ఉగాది శుభాకాంక్షలతో ఉగాది పచ్చడికి కావాల్సిన 6 పదార్థాలు ఏంటో ఈరోజు చూద్దాం. తీపి కోసం బెల్లం వాడాలి, పులుపు కోసం చింతపండు, వగరు కోసం మామిడికాయ ముక్కల్ని, అలాగే కారం కోసం మిరపకాయల్ని, చేదు కోసం వేప పువ్వుని మరియు ఉప్పు. ఇది ఉగాది పచ్చడిలో వాడే పదార్థాలు. పులుపుకి మీరు చింతపండు కాకుండా ఇంకేదైనా వేరే పదార్థాన్ని వాడినట్లయితే కామెంట్స్ రూపంలో తెలియచేయండి. నెక్స్ట్ ఇయర్ వీడియోలో కవర్ చేద్దాం. సో ఉగాది పచ్చడి చేసుకునే విధానంలో మామిడికాయ ముక్కల్ని తురుముకొని ఇలా వేసుకున్నాం. తీపి కోసం బెల్లాన్ని వాడాం, అలాగే పులుపు కోసం చింతపండు రసం తీసుకొని వేసాం. ఇప్పుడు కావలసినంత ఎండుమిర్చిని కాస్త కాల్చి ఈ ఫ్లేక్స్ని వేసుకుంటాం కారం కోసం. అలాగే వేప చెట్టు నుండి తీసిన వేప పువ్వు మాత్రం వాడతాం ఉగాది పచ్చడిలో. అలాగే సరిపడినంత ఉప్పు. ఈ మిశ్రమాన్ని మనం ఉగాది పచ్చడి అని అంటాం. ఈ ఉగాది పచ్చడి మనం ఎందుకు తీసుకుంటామంటే ఈరోజు తీసుకునే ఈ ఉగాది పచ్చడి ఈ సీజన్లో రాబోయే రోజుల్లో ఎటువంటి అనారోగ్యానికి గురి కాకుండా ఈ ఉగాది పచ్చడి మనల్ని రక్షిస్తుంది. సరే, ఇందులో వాడే ప్రతి పదార్థం కోసం సైంటిఫిక్గా ఆ పదార్థాన్ని ఎందుకు మన పెద్దలు, పూర్వీకులు, ఋషులు చెప్పారో ప్రతి పదార్థం కోసం మనం ఒక వీడియో చూద్దాం నెక్స్ట్ వీడియోస్లో. ఇది ఆయుర్వేదిక్ మెడిసిన్లో కానీ ఇంగ్లీష్ మెడిసిన్స్లో కానీ